మేము నైట్ అయితే అసలు పడుకోము, మ్యాక్సిమం ఏదో ఒకటి చూపించాలి. అక్కడ ఎవరు ఉన్నారా? అమ్మోయ్ సాయి, యారా ముసుకేస్తా ఏంటి వెనక్కి వచ్చేసాడు. వాళ్ళంతా ఏది ఎక్కినట్టు అలాంటి పనులు చేయకు. ఎందుకు కానీ లైట్ పని చేస్తలే సరిగ్గాని. ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నానండి. మనం ప్రతిసారి మళ్ళీ క్యాంపింగ్ ప్లేస్ని ఎత్తుకుని క్యాంపింగ్ అనేది వేసేవాళ్ళం కదండి. ఈ పాలైతే అలా కాదండి. మా ఇల్లు వదిలేసి ఒక ప్లేస్కి వెళ్ళి అయితే క్యాంపింగ్ చేస్తున్నామండి. అది కూడా ఒక సంవత్సరం తర్వాత నేను ఎందుకు అంటున్నానంటే అండి, మనకు ఆ ప్లేస్ సబ్స్క్రైబర్స్ చెప్పారండి. అప్పుడు వెళ్ళినప్పుడు ఆయనకి అక్కడ ఏదో భయంకరంగా కాపాడిందంటే ఆ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ చేసాం కదండి. ఇప్పుడు అదే ప్లేస్కి వెళ్తున్నాం. ముందుసారి ఏమో మన దగ్గర పెద్ద ఎక్విప్మెంట్స్ లేవు, లైటింగ్స్ పెద్దది ఏమి లేవు. కానీ ఈ పాల అలా కదండి, మన దగ్గర మొత్తం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. అందుకే మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేది. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక లైక్ కొట్టి చిన్న రిక్వెస్ట్. ఇంకోటి ఏంటంటే మన క్యాంపింగ్ వీడియోలోకి ఫుడ్ రొటీన్గా ఉంటున్నాం కదండి. ఈ పాలైతే అలా కదండి, కొత్త రకంగా ఫుడ్ వండుకుంటాం. అందుకే ఇప్పుడు వెళ్ళి కోరుకుండా వెళ్ళి సామానం తెచ్చుకోవాలి. శనకాయ గారిని కూడా ఎర్లీగా రమ్మన్నాను. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటారు? ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. సామానం తెచ్చుకుని బయలుదేరాలి ఇక్కడ నుంచి. మనం కోరుకుండా వెళ్ళి గ్యాస్ ఫిల్ చేయాలి. అలాగే మన సోలార్కి ఛార్జింగ్ కూడా పెట్టామండి. ఎండలకు కాస్తుంది కాబట్టి ఛార్జింగ్ ఎక్కేద్దే, గ్యాస్ ఒకటి ఫిల్ చేయించుకుని రావాలి. మన కూరగాయలు అండి మా ఊర్లోనే దొరికేస్తే, కానీ కొంచెం కొత్తగా ఉంటున్నాం కదా, అందుకే కోరుకుండా వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఇంకోటి ఏమనుకుంటున్నారండి, మన గ్యాస్ కూడా ఫిల్ చేయాలి. మా ఊర్లో ఫిల్ చేయరు, అందుకే కోరుకుండా వెళ్ళాలి తప్పకుండానే. శనకాయ గడు ఏమో అక్కడ కూరగాయలు బేరమాడుతున్నాడు. మనమేమో కూరగాయల్లోకి వండడానికి మసాలా అవి తీసుకుంటాం అనమాట. కోరుకొండ మొత్తం అయిపోయిందండి. సామానం తీసుకుంటాం కూడా అయిపోయింది. మొత్తం సంచిలో నింపేసాం. కోరుకొండలో సామానం 10 తీసుకుని ఇంటికైతే వస్తామండి. ఇప్పుడు మొత్తం సామానం అంతా సర్దుకుని ఇక్కడి నుంచి బయలుదేరాలి. సామానం అంతా నీట్గా బండికి అయితే సర్దేసామండి. చాలా టైం పట్టింది సర్దడానికి, ఎందుకంటే ఈ పాలు ఎక్కువ సామానం పట్టుకెళ్తున్నాం. మన సామాను సక్క పెట్టి బయలుదేరేటప్పటికి ఇప్పుడు కరెక్ట్గా 2:30 అవుతుంది అనమాట టైం. అమ్మాయి వెళ్తామే, నువ్వు జాగ్రత్త. మామని తోడు తెచ్చుకో. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది, జాగ్రత్తమా. మీకు మా ఊరి గురించి ఒకటి చెప్తూ మర్చిపోయానండి. మేము రోడ్డు అంటే వెళ్తాం కదా, మా ఊర్లో ఖచ్చితంగా శీతాకాలం వచ్చిందంటే ఒక అందమైన ప్రకృతి వస్తుంది అనమాట. అంటే ఏం కాదండి, పంట పొలాలు వేస్తారు, చాలా అందంగా ఉంటది. మీకు చూపిస్తాను చూడండి, ఎల్లి దారిలోనే కాపాడతాయి మీకు. ఇదిగోండి కాపాడుతుందా, మొత్తం మొక్క సంచేలు పొద్దుటి తోటలు అవి ఉంటాయి. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి అనమాట. చాలా అందంగా ఉంటది ఎల్లి దారి. కాకపోతే అండి ఈ అందం అనేది కొన్ని రోజులు ఉంటది, ఉన్న రోజులు చాలా బాగుంటది. ఏంటంటే పవరింగ్ అది చేస్తారు కదా, ఒళ్ళిపోతాయి పొద్దురు పువ్వులన్నీ, అందం పోద్ది అప్పుడే. ఇదిగోండి ఇక్కడ తోట వేసారనమాట, చూసారా ఎంత అందంగా ఉందో. మేము మా ఊరి నుంచి బొల్తుపురం అనేది దాటేసామండి. రోడ్లు అనేది పోగాక మేము అట్టతోటి గుడ్లు తెచ్చామండి. అందులో కొన్ని గుడ్లు పోనీ అనమాట, నేలపోలు అయిపోయి అనవసరంగా. ఎందుకు రండి మీకు ఎవరెవరు క్యాంపింగ్కి వెళ్తున్నాం అనేది మీకు చెప్పలేదు కదండి. మా అన్నయ్య, మల్లి మొగ్గడు, అలాగే శనకాయగడు అనమాట. మేము నలుగురిని కలిపి క్యాంపింగ్కి వెళ్ళబోతున్నాం. అది కూడా ఒకసారి క్యాంపింగ్ చేసిన ప్లేస్కి. మీరు రెడీయా గాయస్? రెడీ, ఐఎమ్ రెడీ. ఈ బాబుకి జ్వరం, మాట్లాడితే జ్వరం వచ్చేద్దే, ఈ పాలు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దాదాపు మన క్యాంపింగ్ ప్లేస్కి అయితే వస్తామండి. ఫైనల్లీ క్యాంపింగ్ చేసే ప్లేస్కి అయితే దగ్గరికి వస్తామండి. కొంచెం అడ్వెంచర్ చేయాలి ఇక్కడ. అంటే వచ్చేదారి బాగోలేదు అనమాట. మా వాళ్ళు నడిచి వస్తున్నారు. మా శనక్కి గడి కష్టాలు చూడండి. ఆడు లగేజ్ మోసుకెళ్తున్నాడు, ఎందుకంటే బండి కదులుతలేదు లగేజ్ ఎక్కువ ఉండటం వల్ల. లగేజ్ ఎక్కువ ఉంది కదండి, బండితో ఎక్కడని చెప్పేసి వాళ్ళు నింపేసి వాళ్ళని ఎక్కేమంటున్నాం కొండ. ఇప్పుడు బండి ఎక్కించాలి దీని పైకి. చూడండి కొండ ఏట వాళ్ళగా ఉంది. అడ్వెంచర్ ముక్కేస్తుంది బండి. 2 బళ్ళు అయితే నీట్ గా పైకి అయితే ఎక్కిచ్చేసామండి. చాలా బాగా, ఈ బండి పెద్దది కాబట్టి బాగా ఎక్కేసింది. మన బండి అయితే ముక్కేసింది. పోయినసారి వచ్చినప్పుడేమో బండ్లు కింద ఎట్టాం, అర్ధరాత్రి మాటలు చెక్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ పాలు భయం లేదులేండి, బండ్లు అలాగో పైకి వస్తున్నాయి కాబట్టి సేఫ్టీగా ఉంటాయి. ఇంకా బండికి ఉన్న సామానం నింపేసి ఈ సామానం అంతా మళ్ళీ లోపలికి మోసుకెళ్ళాలండి ఇక్కడ నుంచి. అమ్మో ఇప్పుడు పర్లేదులే అండి. ముందుసారి అయితే సామానం మొత్తానికి కొండ గేదెలు ఊగుతాయి చూడు, అలా ఊగిసేసి వాళ్ళు ఇలా నడుచుకుంటా ఇంకా లోపలికి వెళ్ళాలండి మేము క్యాంపింగ్ ప్లేస్కి. రే చూసుకోండి డొంకల్లో ఏమైనా ఉంటాయి. మా క్యాంపింగ్ వీడియో కోసం తిప్పలు చూడండి, డొంకల్లో కొండల్లో ఏది వదులుతలేదు. ప్రతి ప్లేస్ కవర్ చేసేస్తున్నాం. ఓ పక్కనే ఒక 20 కేజీలు తగిలించుకుని కొండ ఎక్కుతుంటే మామూలుగా లేదు. మా అన్ని లగేజ్ మొత్తానికి అయిపోయాడు అబ్బాయి. ఇప్పుడు ఎన్ని వెంటనే పక్కేస్తారు చూడండి. చూసుకోండి కొండపైకి ఎక్కాక విజువల్స్ అయితే ఇలా ఉంది చూడండి, ఎంత అందంగా ఉందో. చెప్పాను కదండి, ఇంకా అప్పుడే పక్క వేస్తారు వీళ్ళు. ఎరా అలసిపోయారా, చచ్చింది గుర్రే. కానీ క్యాంపింగ్ ఇక్కడ కాదు వేయాల్సింది ఆ లోపల. ఎందుకంటే అక్కడ కాదు ఈ ప్లేస్ ఎందుకన్నానంటే చూడండి విజువల్స్ మామూలుగా ఉండదు, ఎంత అందంగా ఉందో. అదిరిపోయింది కదా, అందుకే ఎంత అందంగా ఉంది కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నాం అనమాట. ఫైనల్లీ మేము క్యాంపింగ్ చేసే ప్లేస్కి అయితే వస్తామండి. ఈ ప్లేస్ లోనే క్యాంపింగ్ అయిపోతున్నాం. నైట్ అంతమని ఇక్కడ ఉండబోతున్నాం. కావాలి సామాన్ అంతా తీసేస్తున్నాండి, ఎందుకంటే ఇప్పుడు సూర్యమైన చూపులోనే చికెన్ పకోడీ వేసుకుంటే బాగుంటదని. ఈవినింగ్ స్నాక్స్ లోకి తింటాకండి చికెన్ పకోడీ వేసుకుంటున్నాం. ఇప్పుడు మా ఊరు చూడండి, శేఖర్ ఆడితే భయం కదా, అందుకని పెందరగడ పొల్లలు ఏరేస్తున్నాడు. రే శేఖర్ అడ్డకి ఏరుకుందారా.
లేదు లేదు తర్వాత ఏరుకుందాం. ఆడిపోయి ఆడిది. ఇది శనక్కిగడ ప్లాన్ అండి. ఎందుకంటే సంద్రాడగానే చికెన్ పకోడీ తింటే బాగుంటుందని, అందుకని చికెన్ పకోడీకి 1 కేజీ చికెన్ అనేది తెచ్చాం. ఒరే కాలు ముక్కలు కొట్టుకొచ్చారా? కాళ్ళు బాగుంటాయి నా వాళ్ళు. దానికోసమా శనక్కిగడ శుభ్రంగా కడిగేస్తున్నాడు చికెన్ ని. ఇప్పుడు దీంతో చికెన్ పకోడీ వేయాలి. మా మల్లి మొక్కడేమో చికెన్ పకోడీలకేమో పచ్చిమిరకాయలు చీరేస్తున్నాడండి. మా అన్న ఏమో పక్క నుంచి పొల్ల ఏరేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం అనుకుంటున్నాం, వీళ్ళకి ఎలా వండాలో నేర్పిస్తున్నాను దగ్గరుండి. బాగా సాయం చేస్తున్నాడు. మొన్నేమో రైస్ మర్చిపోయాడు. ఈ రైస్ మర్చిపోతే మన సబ్స్క్రైబర్లు అంటున్నారంట కంటెంట్ కోసం అలా చేశారంటారంట. ఆ రోజు కాలిపోయింది కడుపులో. అది జరిగింది. తింటాం మానేసుకుంటారా కంటెంట్ కోసం? అంటే నిజమండి, మీరు పొరపాటు పడుతున్నారు. ఎవడైనా యూస్ కోసం మనం బతికేదే 4 మెతుకుల కోసం. దాన్ని ఎవరైనా మర్చిపోతారా? మేము మర్చిపోయాం. కానీ వ్యూస్ కోసం, దానికోసం, దేనికోసమో కాదండి. మేము గవల సామాను సర్దిసి దూరంగా వెళ్ళేది, దానివల్ల మర్చిపోయాం. మీరు తప్పుగా అనుకోకండి. మీకు కూడా తెలుసా, మాకు చింటూ బ్రో వచ్చాడు. ఇటు మరి నైట్ అయితే ఉంటాడో వెళ్ళిపోతాడో తెలదో. చింటూ బ్రో చింటిది చింటిది ఇది చింటూ బ్రో కాదు బాబు. పొల్ల ఏరిన చాలు కానీ అలసిపోకద్దా. మేము ఏరుతాంలే, మేము వచ్చాక అందంగా కూర్చుని వ్యూని ఎంజాయ్ చేయి. ఒరే ఆ రోజు మనకి ఏడుపు సౌండ్ వచ్చింది కదా, ఎలాగది ఇటు పక్క నుంచి వచ్చింది ఇలాగే కొండలైపు నుంచి వచ్చింది. అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలైంది ఎడుతూ? ఇక్కడ నుంచి పెట్టింది. ఇలా ఏడుచుకుంటే కింద దిగేసింది కదా, అది హీట్ అన్నది కూడా తెలదు. ఇప్పుడు అలాంటి ప్లేస్లోనే క్యాంపింగ్ చేసాం. కాకపోతే ఆ రోజు ఫ్లాష్ లైట్లు లేదండి మన దగ్గర, లైటింగ్ సెటప్ లేదు సరిగ్గానే. ఈ రోజు లైటింగ్ సెటప్ ఉంది కదా, మామూలుగా ఉంటుంది నైట్ అయితే. ఒరే ఆ కాలు మొక్కలు తీసి మన చింటి తల్లికి ఇచ్చేయండి. అక్కడ కవర్లు తినేసిలా ఉంది. ఒకటి మొత్తం కాళ్ళు ఇచ్చేయండి, ఈ మొక్కలు తింటారు కదా. ఒరే ఎంత తిరగదని అలాగా ఆశ పెడుతున్నావు, అదే చచ్చిలా ఉంది. పరుగు పరుగు. చికెన్కి అయితే మసాలాలు అవి కలిపేస్తున్నామండి. ఇందులో ఏమేస్తున్నాం అనుకుంటున్నారు? కారం, ఉప్పు, చికెన్ మసాలా, దాని తర్వాత కొన్ని పచ్చిమిరకాయలు అనమాట. ఎన్ని మీరు కామెంట్లో ఖచ్చితంగా కూడా చెప్పాలండి. వీళ్ళ కాలు ముక్కలకి చాలా ఎగబడిపోయి తింటున్నారు. మీకు కాలు ముక్కలు అంటే ఇష్టమో కాదో చెప్పండి. చికెన్ లో నాకైతే అసలు ఇష్టం ఉండదు. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, చికెన్ పకోడీలోకి స్పెషల్ రెసిపీ కలుపుతున్నాను. ఫుడ్ బాగా వచ్చింది అనుకోండి షార్ట్ వీడియో చేయడానికి, ఒకవేళ రాకపోయింది అనుకో మేము తిని ఎంజాయ్ చేయడానికి. చికెన్ పకోడీకి అయితే మ్యాగ్నేషన్ అయితే అయిపోయిందండి. ఇంక నూనెలో పకోడీ వేసేసుకోవడమే. అదిగోండి సూర్యమే మనకి టాటా సుప్తో సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఓ పక్కన అయితే స్నాక్స్ అయ్యి రెడీ అవుతుందండి సాయంత్రం పూట తినడానికి. ఇంకెలాగో సూర్యమే దిగిపోతున్నాడు కాబట్టి క్యాంపింగ్ టెంట్ అది తీసేసుకుందామండి. అది రెడీ అయ్యేలోపటికి అబ్బాయి నూనె కూడా ఎడెక్కేసింది. అబ్బాయి వేసండి ముక్కలు వేసండి. ఇంకెలాగో ముక్కలు ఎగుతున్నాయి కదండి, ఈ లోపల మనం క్యాంపింగ్ టెంట్ అది తీసుకుందామండి. మనం నైట్ పడుకోవడానికి క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి. అది కూడా సూర్యమే కిందకి వెళ్ళకముందే మన క్యాంపింగ్ టెంట్ అయితే అయిపోయిందండి. ఈ లోపల మన చికెన్ పకోడీ కూడా దాదాపు రెడీ అయిపోయింది. సువాసన అయితే బయటికి గుమ్మని కొట్టేస్తుంది అనమాట. మా అన్నీ చాలా ధైర్యంగా పడుకున్నాడండి. నైట్ చూడాలి ముఖం వెలిగిపోతూ ఉంటుంది భయంతో. మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చిన్నగా మ్యారినేషన్ చేస్తున్నాం, అదే కొంచెం డెకరేషన్ చేస్తున్నాం. కొత్తగా ఉండాం కదండి, టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. టేస్ట్ చేసి చూడాలి. శనక్కిగడ ఈ లోపలనే కాళ్ళు లేపాడు. ఇలా నలుగురం కూర్చుండండి. చాలా రోజుల తర్వాత స్నాక్స్ వండుకుని తింటున్నాం. ముక్కలు కూడా చాలా బాగున్నాయి. తినేయడమే. తీసుకోండి అబ్బాయిలు తీసుకోండి. ఒరేడు గుండె ముక్కలు అయిపోయాడ్రా. కొట్టి చావకంటారే, కొట్టి చేస్తున్నారా? గుండె మొత్తం పట్టిపోయాడు. బాగా తెలుదు. ఎలా ఉందా టేస్ట్? బాగుందన్నా నీకు ఏ ట్రాక్. ఒరే కొట్టుకోకండి, తినండి. ఎలా ఉంది టేస్ట్? గుండెకాయ అది బాగుందా లేదా? టేస్ట్ ఎలా ఉంది నీకరా? టేస్ట్ బట్టి సిద్ధ కూడా వేసింది. చికెన్ పకోడీ అయితేనే మనస్ఫూర్తిగా తినేసాం. ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలంటే పొలాలు తెచ్చుకున్నాం కదా కొన్ని, దానికి తోడు ఇంకా పొలాలు తెచ్చుకుంటే బాగుంటుందండి. పొలాలు తెచ్చుకుందాం పోయి. మా క్యాంపింగ్ సెటప్ ప్లానింగ్ చూడండి. ఇదంతా కొండ రాయే కదండి, మేకలు దిగవని చెప్పి రాయిలతో కడిసి ఇలా ప్లాన్ చేసాం. క్యాంపింగ్ అంటే జరగకుండానే కిందకి వెళ్తున్నామండి. పొలాలు ఎరుకొత్తకే శనక్కిగడ భలే పొలం దొరికేసిందండి. పొలాలకి అయితే ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఎవరో మా కోసం పెట్టినట్టు ఇక్కడ నరికేసి వదిలేసారు. పొలాలు కూడా సెట్. ఇప్పుడు చీకటి ఆడుతుందండి. పొలాలు కూడా క్యాంపింగ్ అంటే దగ్గర తెస్తాం. ఇంకెలాగో క్యాంప్ ఫైర్ కి పొలాలు అయ్యి రెడీ అయిపోయినాయి కాబట్టి అండి, క్యాంపింగ్ చైర్స్ అయ్యి వేసేసుకుందాం. క్యాంపింగ్ టెంట్ పక్కన చైర్స్ కూడా వేస్తామండి. ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ లుక్ చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదా. ఇంకెలాగో పూర్తిగా చీకటి ఆడిపోయింది కాబట్టి అండి, మన క్యాంపింగ్ టెంట్లో లైట్ అది బిగించేసి అప్పుడు స్టార్ట్ చేద్దామండి కుకింగ్ అన్నదే. మన క్యాంపింగ్ టెంట్లో లైట్ కూడా సిద్ధమైపోయిందండి. బాబు మళ్ళీ మొగ్గ మా క్యాంపింగ్ సెటప్ కొత్తగా వచ్చినప్పుడు, అంటే పాత దాంట్లో ఉన్నా కానీ కొత్తగా వచ్చినప్పుడు రాలేదు కదా. ఎలా ఉంది మా క్యాంపింగ్ సెటప్ చూడడానికి? బాగుందా? పడుకోవడానికి ఇంకా బాగుంటుంది. ఇక్కడ చెప్పాలండి, మేము ఫస్ట్కి వచ్చినసారి క్యాంపింగ్ వేసాం కదా, అప్పుడు ఆ ఏడుపు సౌండ్ అనేది అలాగ వెళ్ళింది. ఆ లైట్ వెళ్ళింది చూడండి, అలా కిందకి వెళ్ళిపోయింది.
అక్కడ దూరంగా ఊరి కాపడుతుంది అటు సైడ్కి అనమాట. నిజంగా వచ్చింది. మళ్ళీ అదే ప్లేస్లో క్యాంపింగ్ వేసాం. చూడాలి మరి నైట్ ఏమవుద్ది అన్నదే. వంట సామాగ్రి అంతా ఈ పక్క సర్దేస్తున్నామండి, ఎందుకంటే స్టార్ట్ చేయాలి ఇంకా కుకింగ్. మీకు ఒకటి తెలుసండి, ఆ చింటిది ఉంది కదా, అది గుడ్డిదనమాట. సరిగ్గా కొల్లా అంతలేదు. మేము ముక్కలు కట్టేసాం అనుకో, ఆ ముక్కలు తింటాకి గంటను ఎత్తుక్కుంటుంది. భలే కుక్క దొరికిందిలే మాకు. ఏదైనా వచ్చిందంటే కనిపెడతాదో తెలియదు కానీ పోతుంది అలాగా. మీకు చెప్పాను కదండి కొత్త వండుకుంటామని. కాకపోతే అంతకన్నా ముందు రైస్ వండాలన్నమాట. దానికోసమే రైస్కి సిద్ధం చేస్తున్నాం. ఇప్పుడు శనక్కగడ ఏం చేస్తాడంటే రైస్ వండుతాడు, మనం దాన్ని ఫెసల్గా మారుతాం అనమాట. ఇంకా రైస్ వండడానికి అండి గ్యాస్ అంటించి దాకెట్టేసాం. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉందండి. అక్కడక్కడ పక్షుల సౌండ్లు అయ్యి పడుతున్నాయి. ముందు ముందు ఏమవుద్దో తెలదు, అంత నిశ్శబ్దంగా ఉంది. మనం చాలా యాక్టివ్గా ఉండాలండి కెమెరా పట్టుకుని. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలీదు, ఎందుకంటే ప్రతిదీ రికార్డ్ చేయాలి కాబట్టి. మా ఓడి ఫేస్ ఒకసారి గమనించినదే దగ్గరగానే. చీకటి లేదో కానీ ఇంకా దిక్కులు చూడటం ఎక్కువైపోయింది. ముందుసారి క్యాంపింగ్ చేసినప్పుడు అండి మేము నలుగురేమో ఉన్నాం, అప్పుడు ఏమీ లేవు ఇక్కడ. కాకపోతే ఈసారి మాతో పాటు చింటూ బ్రో ఉంది, అదే చింటిది. కాకపోతే అదేమో గుడ్డిది. వచ్చింది ఏదైనా వచ్చిందనుకో మరి మొగురుతుందో లేకపోతే సౌండ్ చేయకుండా అలా ఉంటుందో తెలీదు, అంతే. మీకు కొన్ని సౌండ్లు వచ్చినప్పుడు మాకు ఏమీ వినపడతలేదు అనేసి అంటున్నారు కదండి కామెంట్లో. నిజానికి ఏమైందంటే మాకు వినపడి మీకు వినపడలేదు. ఎందుకు అనుకుంటున్నారు? మేము మైకులు పెట్టుకున్నాం కదండి, ఇవ్వండి మైకులు ఉన్నాయి మాకు. ఆ మైకులు ఉండటం వల్ల మా వాయిస్ దగ్గరికి వినపడుద్ది. దూరంగా ఏదైనా సౌండ్ వచ్చిందనుకో మీకు వినపడదు. ఈ పాలు ఏం చేస్తాను అనుకుంటున్నానండి, ఏదైనా అటువంటిది వచ్చిందనుకోండి, అలికిడ ఏమన్నా అయితే మైకులు తీసేసి మీకు వినిపించేలా ప్లాన్ చేస్తాను. మనం అలా కింద రౌండ్ వేసి రావచ్చు, ఇలా వండుతూ ఉంటారు. సరేనండి. అయితే బ్రో లైట్ కావాలితే అదిగో ఈ లైట్ వాడుకోండి. మేము మొన్న ఏడుపు సౌండ్ వినపడింది కదా, అటు సైడ్కి వెళ్తాం. దారి అయిపోతాం, ముందు దొలికెళ్ళిపోతాం కిందకి. ఇదిగో దారి. ఇంకా పడతలేదు ఇట్రా. ఓయమ్మో ఇంకా పడతలేదే. ఇటు కరెక్ట్ ఇటు ఉంది. ఓయమ్మ ఇదంతా శుద్ధరాయండి. ఇక్కడ చూసుకున్నాడాలి ఏమన్నా తేళ్ళు పాములు ఉన్నాయంటే అయిందా మన పెళ్ళి. ఆ రోజు ఇంకో ఇక్కడే రా, నేను నా లైట్ కాపాడుతుంది చూడు. ఇదేట్రా లైట్ పని చేస్తలేదురా, ఇదేట్రా ఇది ఇక్కడికి వచ్చి పని చేస్తలేదు లైట్. ఛార్జింగ్ పెట్టాను రా. అయ్యో పోనీ పోదాం అయితే వెనక్కి. అదే బెటర్ అనుకున్నాను. కాళ్ళు అనుకుతున్నాయి, పోదాం బెస్ట్. ఇదిగో లైట్ వెలిగితలేదు అసలు. ఇదిగో చూడే అది గారిపోతుంది. ఫుల్గా ఛార్జింగ్ పెట్టి తెచ్చాను రా బాబు నేను. అమ్మ బాబోయ్, నలుగురు దగ్గర ఉంటే చాలా బెస్ట్. నడిపోవచ్చు. అమ్మ అదిగోండి మా ఊళ్ళో అక్కడ కుకింగ్ చేస్తున్నారు, మేము కిందకు వచ్చాం. ఎందుకు కానీ లైట్ పని చేస్తలేదు సరిగ్గాని. లైట్ అక్కడికి వెళ్ళా కారిపోయిందండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత బాగా వెలుగుతుందో. ఎందుకు అనుకుంటున్నారో ఛార్జింగ్ ఎట్టో ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఎరా ముసుకేస్తా ఏం కాపాడుకో ఉంటుంది. లైట్ కూడా పని చేస్తలేదులే, అందుకే ముసుకేసి. ఏదైనా వచ్చిందనుకో మనం పరిగెట్టేస్తాం, ఇలా కళ్ళు మూసుకొస్తున్నాం. అదే చేస్తానే కూడా. ఈ లైట్ కూడా ఆరిపోతుందిరా బాబా. రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా శనక్కి ఇక్కడ బాధ్యత వదిలిపోయింది. ఇంక ఇక్కడి నుంచి నా బాధ్యత అనమాట. ఇప్పుడు మనం ఎన్ని వంట వండడం, వీళ్ళు తిని పెడతారో మనం వండి పెడతాం. అదనమాట స్పెషల్ రెసిపీ. అది కూడా మామూలుగా ఉండదు. కాకపోతే బాగోపోతే ఏమనుకుంటుంది రాయ్, లేదురా చాలా బాగుంటుంది చూడు. నా స్పెషల్ రెసిపీ ఇది. మనం వండడానికి అండి పెద్దగా ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 5-6 ఎల్లుల్లిపాయలు తెచ్చుకుని వాటిని ముక్కలు కట్ చేయడమే. కూరగాయలు అయితే కట్ చేయడానికి ఎల్లుల్లిపాయ కటింగ్ దాదాపు అయిపోయినట్టే. ఇక్కడ చూడు ఎంత భయంకరంగా ఉందో బయట. మా ఓడి మట్టికి దిక్కులు చూస్తాం మా అంటే ఇంకెక్కడికి వచ్చినా సరే. ఆడు భయం ఆడిది. పురే మనకి ఆ సౌండ్ వినిపించింది కదరా రోజు, పెందరగడ్డ అనిపించింది కదా సౌండ్. ఈ రోడ్ ఏదో ఎంత నిశ్శబ్దంగా ఉంది. మనకి గద్దెల సౌండ్ కూడా వచ్చింది కదా, అది ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. మనకి మన అడవుల్లో క్యాంపింగ్ చేసాం చూడండి, అక్కడ గజ్జల సౌండ్ కూడా వచ్చింది కదా. ఆ ప్లేస్కి ఎంత దూరంగా అయితే 1 కిలోమీటర్లు ఉంటుంది అంతే. దానికి దగ్గరలోనే ఉన్నాం. కానీ ఇప్పుడు చూస్తేనేమో చాలా ప్రశాంతంగా ఉంది. అలా కాబట్టి భలే ఉంటుందారా. ముందే ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఆడియన్స్కి చూపించాలన్న ఆతృత, నా కోరిక అన్నీ తీరిపోతాయి. కామెంట్లో ఏం పెడతారు తెలుసా? ఒక్కసారి అయినా పిచ్చోడు చెప్పేది నేనైతే అంటారా? అక్కడ ఇక్కడ ఏం భయం వేస్తుంది. మరి వాళ్ళకి ఏం తెలుస్తుంది, మనం ఫీల్ అవుతాం కదా. నేనే అవును. ఏంటి వెనక్కి వచ్చేసాడు. మీ ఇద్దరు ఉన్నారు కదా అడ్డు, అట్టు చూపించారు కదా అందుకే ఇటు వచ్చేసాడు. ఈ లైట్ చూసి పక్కకి చూస్తుంటే ఏదో నుంచి కనబడుతుంది. మేము బండ్ల దగ్గరికి వెళ్తున్నామండి. ఇంకా వంట వండటం అవ్వలేదు. ఏమైందంటే బండి తాళంచాలి అవి మర్చిపోయాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కిందకి ఎక్కడికి వెళ్ళాలి బ్రో. మా ఊళ్ళో ఇద్దరిని అక్కడ వదిలేసాం. నేను ఒకరిని వదిలితే వెళ్ళిపోయి చచ్చిపోతారని శనక్కి తోడినెట్టాం అనమాట అక్కడ. ఇప్పుడు మళ్ళీ తుప్పలంటా నడుచుకుంటూ వెళ్ళాలి. ఏంటో ఇదేనా ఇది కదా దాటి నాకు తెలియదు. ఇది కాదనుకున్నాను రా.
ఇవి ఒకసారి ఇదే ఏమిది గుండె జారిపోయి ఒకసారి అల్లిపోయావా ఇచ్చిపోయాడు కుర్రాడు. ఎక్కడికి వెళ్ళాము ఇదేనా ఇదే ఏమో దారి మర్చిపోయినట్రా మనం. అడుగు రే రే ఇదేనా ఇదే అదే అదే మన బగ్గులు ఉన్న 20 బళ్ళు ఉన్నావు చెప్తలేదు. మన బళ్ళు బాగానే ఉన్నాయండి. ఎట్టుకుపోతారు అనుకున్నాను ఎవరైనా, కానీ ఇక్కడికి ఎవరు వస్తారులే. ఇప్పుడు ఈ చీకట్లో నడుస్తున్నాం చూడు, మామూలుగా లేదు. తురుకు పడుతున్నాం ఇది చూసినా సడన్గా చూస్తుంటాయి. అదిగోండి మా క్యాంపింగ్ అంటే అంత దూరం ఉంది. మంటే చాలా ఆ రోజు ఈ దారంటే దారా బాబు ఏడ్చుకుంటూ వెళ్ళింది ఏదో. మనం ఆ ప్లేస్కి వచ్చాం మళ్ళీ. ఆ ప్లేస్కి దగ్గరలోనే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుకుందాం. భయం వేస్తుందా? ఇక్కడ సౌండ్ వచ్చింది. మా ఊరు చూడండి బ్యాన్ని ముసుకేసుకుని మూలుగుతున్నాడు ఓ పక్కన. చౌకట్టు కూర్చున్నాడారా ఎరా మేము వెళ్ళిపోయి ధైర్యానిక సాకు. ముగ్గురు కూర్చోండి, మీ అందరికి నేను వండి పెడతాను ఓకేనా. దాగది పెట్టేసామండి. మనం రైస్ అయితే దేంట్లో ఉండమో దాంట్లోనే వండుతున్నాం. ఇప్పుడు దీనికి సరిపడగా 50 గ్రాముల నూనె అండి. కట్టకు కొలతకి 5కి సరిపడగా అనమాట. ఇప్పుడు ఎల్లుల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదండి, అవి వేసేయాలన్నమాట ఆ నూనెలో. ఇందులో టేస్ట్ అంతా ఎల్లుల్లిపాయలోనే ఉంటుంది మొత్తం. దీంట్లోకి అండి కొత్తిమీరది ఉంటుంది కదా, కొత్తిమీర, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరకాయలు, దాని తర్వాత ఉల్లిపాయ వేసి మెత్తగా పేస్ట్ ఆడేసుకోవాలన్నమాట. ఇదే అసలైన మ్యాజిక్ ఇందులో. ఈ పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ అంతా బాగా మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేదాకానే. ఇందులో వేసేసి మేమండి ఈ రెసిపీ వండడానికి గుడ్లు అయితే అట్ట తెచ్చేసాం అనమాట. ఈ రోజు మొత్తం కాపురం గుడ్లతోటే. ఇలా పచ్చివాసన అంతా పోయినాకండి ఒక 4 గుడ్లు అనమాట. 4 అయితే 4 గుడ్లు, ఎన్ని అయితే అన్ని మీకు నచ్చిన గుడ్లు వేసుకోవడమే. మేము గుడ్లు అట్టుకొనేసాం కాబట్టి 5 గుడ్లు వేస్తామండి. ఉన్నాయన్నీ అట్లు వేసుకుంటాం. చేయి మొత్తం ఖరాబ్ అయిపోయిందండి. మీరు మట్టికి ఇలా పగల కొట్టకండి. ఇప్పుడు చూడండి మనం గుడ్లు వేసాం కదండి, ఇందులోని అవి అట్ట అవనకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఇక నుంచి అలాగ అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఇది ఇంచుమించు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉందండి అలా ఉంటుంది, కానీ అలా కాదు. అంతేనండి. ఆ గుడ్లు ఇలాగ అయిపోయిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఇప్పుడు కలర్ చూసారు, రైస్ కలరు మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేస్తండి. ఇదిగోండి నేను పెసలగొండిన కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. నా పని అయితే పూర్తి అయిపోయిందండి. దీంట్లో నంచుకి అలా ఆమ్లెట్లు వేస్తారు. ఇప్పుడు టైం అయితేనండి కరెక్ట్గా 7:37 అవుతుంది. అందుకే ఇలా ఉందండి, చాలా నిశ్శబ్దంగా ఉంది. మేము పొస్తారి ఇక్కడికి వచ్చినప్పుడు మాకు అక్కడ వినిపించింది. మేము లైట్ వేసాను చూడండి, సౌండ్ అక్కడ వినిపించింది. ఇప్పుడైతే ఏం అలికిడి లేదు, ఇంకా చూడాలి, టైం ఉంది కదా. శనక్కిగడ్డ అయితే ఇద్దరిలో దిగిపోయాడండి. మొత్తం గుడ్లు పగలు కొట్టి పనులు అన్నాడు. మా అన్న అయితే అటు ఇటు భయపడుతున్నాడని ముసుకేసి కూరగాయలు కట్ చేయడంలో పెట్టాం, లేకపోతే అటు ఇటు చూస్తున్నాడు అంత బాగున్నాను. గుడ్లు చూడండి, అన్ని గుడ్లోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటున్నాం అనమాట, ఎందుకంటే అటు పెద్దగా అంతదని. కలుపు కలుపు కలుపు. బాగానే ఉంది మీ పని. సింపుల్ పని ఏం చేసుకున్నారే, నాకు రైస్ వంటంలో పెట్టి కింద పంపేస్తున్నావు చూసుకో. మేము ఇందాక బండ్లు ఇట్టాను చూడండి, అటు సైడ్కి ఏదో వచ్చినట్టు ఉంది, కుక్కలు తెగరుతున్నాయి. అక్కడ ఉన్న అటు సైడ్ ఉన్న కుక్కలు అది వినపడుతుందా మీకు? అదిగో దేన్నో చూసారు చేతనే పొలమాట అక్కడ. మా వాడు చూడండి ఈ కుర్చీ మీద ఉండేవాడు, ఆ దెబ్బగా సెంటర్లోకి వచ్చాడు అనమాట. ఈ టైప్ నుంచి సౌండ్స్ వస్తున్నాయని. వచ్చిందిరా వచ్చిందిరా, అదిగోరా. కాబడుతుందా మీకు? కాబడుతుందా లేదా? అదిగో నాకు కాపాడుతుంది, అదిగోరా. ఇదిగో నీ కొడుకేనా? నాకు మీకు కాపాడతలేదు నిజంగానే? భయపెట్టు సాయి. నిజంరా అట్టు మాడిపోద్ది ఊరే. అదిగోరా కొళ్ళు చూడు రెడ్గానే. ఎక్కడరా? ఇదిగోరా ఇక్కడ, ఇదిగో నిజరా వచ్చగారిపోతుంది. నిజమరాదే ఊరి మీరు నమ్మతలేదురా, అది అలాగే చూస్తుంది. ఇదిగో మీకు వీడియోలో కాపాడుతున్నా. అమ్మోయ్ సాయి, ఒళ్ళంతా ఏది ఎక్కినట్టు అలాంటి పనులు చేయకు. కింద నుంచి ఆడేసింది ఒకసారి నాకు. ఏంటి ఏమనుకున్నా? నిజంగా నీకు కనపడుతుంది అనుకున్నాను. అంటే అండి సైలెంట్గా ఉంది, నాకేమో సిరాకేస్తుంది. అందుకే కొంచెం అల్ల పెడతారని ట్రై చేశాను అలాగా కామెడీకి. కానీ ఇది కామెడీకి అయినా నిజంగా దయ్యాలు అయితే ఉంటాయండి, ఇది నమ్మాల్సిన విషయమే. చాలా మంది చేతపడి చేస్తారు. ఇంకోటి ఏంటనుకుంటున్నారు అంటే అన్ని సార్లు మంద అయిపోదు, ఒక్కొక్కసారి అదే వాటితో అవుద్ది అనమాట. మేము చాలా ట్రై చేస్తున్నాం కనపడితే మీకు చూపిద్దారని, కానీ ఏమి కాపాడతలేదు. ఏదోలా కష్టపడి అట్నైతే సాధించారండి, పర్ఫెక్ట్గా అట్టు వచ్చింది. కాకపోతే మాడిపోతుంది. త్వరగా తీయండిరా. మనం నైట్ స్పెషల్గా తినడానికండి కొత్తిమీర రైస్, ఆమ్లెట్లు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా ఎలాగో ఫుడ్ అది రెడీ అయిపోయింది కాబట్టి అండి క్యాంప్ ఫైర్ అది వేసేసుకుందాం. మేము ఇందాక ఎక్కువ పొలం ఏరుకొచ్చాం కదండి, అందుకే ఫుల్గా మిగిలిపోయిన నూనె దాని పైన వేసి క్యాంప్ ఫైర్ అంటే ఇచ్చేస్తున్నాం. కానీ అండి సలిమట్టికి బేవచ్చంగా వేసేస్తుందండి. ఇక్కడ చాలా బేవచ్చంగా ఉంది.
అందుకే క్యాంప్ ఫైర్ వేస్తాం. రొంప కూడా చేసింది, గొంతుకు మారిపోయింది ఈ మంచులో తిరుగుతూ మళ్ళీ. కాదురే శనక్కాయ మనం ముందుసారి వచ్చినప్పుడు మనకి అవన్నీ శబ్దాలు అవన్నీ వచ్చినాయి, ఇప్పుడు ఏం వస్తలేదు ఇట్లా. నాకు అదే కొత్తగా అనిపిస్తుంది. ఈ అమ్మ ఇప్పుడు ఇది ఎలా జరిగిందని మనం ఏదో కావాలని చేసినట్టు ఉంటుంది అదంతా. మేము నైట్ అయితే అసలు పడుకోము, మ్యాక్సిమం ఏదో ఒకటి చూపించాలి. ఎందుకంటే నేను చెప్పేస్తున్నానండి మనస్ఫూర్తిగానే, అబద్ధం ఆడాల్సిన పని లేదు. నేను ప్రతి వీడియో కూడానే ఏదైతే కనిపించింది అనుకోండి దాన్ని హైలైట్ చేసుకుని మీకు వీడియోని అంతా ప్రజెంట్ చేసేవాడిని. కానీ ఏది లేకపోయింది అనుకోండి కొంచెం డిసప్పాయింట్ అవుతాను నేను కూడా. ఇది రియాలిటీ. కాకపోతే మేము నిజంగా ప్రతిదీ నిజంగానే చేసాం, ఏది అబద్ధం ఆడకుండా ఏ స్క్రిప్ట్ లేకుండానే. కానీ ఇప్పుడు ఏది దర్శనం ఎత్తలేదు. మనం అయితే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం, లేనిది లేనట్టుగానే చెప్తాం. ఇందులో కల్పించడానికి నటించడానికి ఏం లేదు. పోనీ మనం అంతగా చేయాలనుకున్నాం ఇంకో కనిపించేలాగే చేద్దాం కదా. మనమే ఏదో మాస్క్ కొనుక్కుని అలా తుప్పల సైడ్ చేసుకుని వెళ్ళిపోతే అయిపోద్ది వీడియో. కానీ మనం అలా చేయలేదు ఎప్పుడు. అలా చేస్తే దాంట్లో మజా ఏముంది, ఏదైనా రియాలిటీ ఉండాలి చేసామంటే. మనకేమి ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడ ఉంటే ఈ రోజు నలుగురు ఉన్నాం, లేదా ఇద్దరమే ఉంటాం. ఇద్దరు ఉన్న రోజు లేదా ఒకరే ఉంటాడు. ఇంకోటి ఏంటనుకుంటున్నారండి, మేము ఒక ప్లేస్ని ఎత్తుకోమన్నమాట. ఆ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది, అదే ఎంత అందంగా ఉందో అంతే భయంకరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత శనక్కి గడల అబ్బాయికి బాగాలేదు, తులుక్కు పడిపోతున్నాడు. కొంచెం వాటి గురించే భయపడాల్సి వస్తుంది. నిజాయితీగా చెప్పాలంటే అండి, మేము మంచిగా వీడియోస్ చేసి 4 మెతుకులు తిన్నామంటే కొంచెం ఈ క్యాంపింగ్ వీడియోస్ వల్లే. అందుకే మేము నిజాయితీతో చేస్తున్నాం ప్రతి వీడియో కూడా. కానీ ఒక్కొక్కసారి బిడిసి కొడతాయి, అది మనకు తెలీదు. మేము ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో ఇంకా రిస్క్ అయిన ప్లేసే నిలుగుతాం. అలాగని ఆగిపోము. ఇక్కడ లేవు అని చెప్పం, ఉన్నాయని చెప్పేమో. ఏ టైం ఏదైనా జరగదు. అంటే ఇప్పుడు అంటే టైం కూడా ఎక్కువ అవ్వలేదు కదా, అందుకు. ఒకవేళ పడుకో మేము మ్యాక్సిమం ఏదైనా నలుగురు వస్తే అది చూపిస్తానికే. ఇంకోటి ఏంటంటే అసలైన ప్లేస్ ఒకటి ఉందండి, కాకపోతే అక్కడ పర్మిషన్ తీసుకోవాలో లేకపోతే ఏటో తెలదో. ఎందుకంటే మా ఊడు వెళ్ళాడనమాట, అండ్ మీకు క్యాంపింగ్ టెంట్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాడు. అది చాలా భయంకరమైన స్టోరీ. ఇక్కడ చెప్పండి, నేను క్యాంపింగ్ టెంట్లోకి వెళ్ళిన తర్వాత చెప్తానండి దాని గురించి. అది చూడండి బలి లేగుతున్నాయి క్యాంప్ ఫైర్ నుంచి నిప్పు రవ్వలు. ఇగో ఇంకోటి చెప్పే ఆకలి వేస్తుంది, ఇప్పటికే తినేద్దాం. అది మంచిగా గ్రీన్గా కాపాడుతుంది రైస్. అది కొత్తిమీర రైస్, కోడిగుడ్డ అట్టు అనమాట. ఇలా నలుగురిని కూర్చొని తిని చాలా రోజులు అవుతుందండి. అది కూడా స్పెషల్గా వండింది నేను. ఇందులోని రైస్ తిని టేస్ట్ ఎలాగుందో చెప్తానండి. ఆ రైస్లోకి ఇలాగా ఒక ముద్దలోకి అట్టు మొక్క ఎట్టుకుని తింటా ఉందండి, బుర్రపాడు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. నచ్చింది. మరి నీకరియా చాలా బాగుంది. ఇప్పుడు ఏంటనుకుంటున్నారండి, మేము తింటున్నాం కానీ ఛార్జింగ్లు అన్నిటికీ ఎట్టాను, కానీ ఏమైందో తెలదు. దీంట్లో ఛార్జింగ్ అయిపోయింది, దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్లో కూడా దాదాపు ఛార్జింగ్ అయిపోతుంది, పవర్ బ్యాంక్తో రన్ అవుతుంది. ఈ లైట్లలో కూడా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. మన ఎందుకైనా మంచిదే, కావాలని తినేసి క్యాంపింగ్ టెంట్లో దూరేద్దాం. బయట ఏమో ఛార్జింగ్ లేవు, బయట మాత్రం చీకటి అంతాగారం, ఏం కాపాడి చెప్తలేదు. ఒరే ఇంతకనే మన చింటి దగ్గర పోయింది, ఏమో ఎక్కడ పడుకోయిందాకే పోయింది. చింటిది పోయిందండి, ఆ గుడ్డు కుక్క పోయింది, ఇక్కడ లేదు. భయం వేసి ఉంటుంది దానికి. నలుగురు మనస్ఫూర్తిగా భోజనం అది చేస్తామండి. మంట దగ్గర కూర్చున్నాం, కొంచెం మంటగా ఎగిదిరాడి. ఇక్కడ చలిమటికి చాలా దారుణంగా ఉందండి, అందుకే మాటికి మంట దగ్గరికి రావాల్సి వస్తుంది. మేము మళ్ళీ బండ్ల దగ్గరికి వెళ్తున్నామండి, ఎందుకంటే మేము ఇందాక భోజనం చేసేటప్పుడు ఆ బండ్ల దగ్గర ఎవరో మాట్లాడిన పడిని. ఒకవేళ బండ్లు అట్టుపోతారో లేకపోతే ఎవరైనా వచ్చారో చూడాలి. మనమే దయ్యాలో తిరుగుతున్నాం, ఇంకా దయ్యాలు ఏం తిరిగితే బాబు ధైర్యవంతుడు నడమ్మా. నేరా బలి కాపాడతలేదు, ఎవరు రాలేదురా. మన బళ్ళు బాగానే ఉన్నాయి, ఏమీ రాలేదు. బండ్లు బాగానే ఉన్నాయి. బండ్ల దగ్గరికి ఇది రెండోసారి అండి. ఇక్కడ అలికడే ఏదో వచ్చిందంటే మాట్లాడినట్టు ఎవరో, కానీ ఇక్కడ కొత్త ఏమీ లేదు. బండ్లు కూడా బాగానే సేఫ్టీగా ఉన్నాయి. అక్కడ ఎవరు ఉన్నారా? ఏరి మన క్యాబిన్ అంట, నువ్వు వాళ్ళ పెట్టకయ్యా. అక్కడ చూడు, ఆ లైటు, ఆ వీడియోది ఎవరో కూర్చున్నట్లేదు నిజంగా. ఇక్కడ నుంచి చూడు ఎరా ఎన్నెలు కూడా ఇప్పుడు వస్తుందండి. అంటే చందమామ ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 11:10 అవుతుందండి. మేము బండ్లు అది చెక్ చేసుకున్నాం, అలాగే కాసేపు క్యాంప్ ఫైర్ కూడా కాగేవండి. ఈ లోపల చాలా టైం అయిపోతుంది.
ఇంకేమాత్రం లేట్ చేయకుండా క్యాంపింగ్ నెట్లో దూరేసి పడుకుందామండి. ఇంక మా వాళ్ళు కూడా నిద్రకొస్తారండి, అందుకే క్యాంపింగ్ నెట్లో దూరేస్తున్నాం. ఇంకా రాజు మంట కాగిన చాలు కానీ రా, మంచు కుడుతుంది, చలికి తట్టుకోలేం. రొంప చేద్దరు రే. ఏ బాబు వెళ్ళి తీసుకురా చిన్ని బాబు. ఊరు బాబురే నీ యాక్టింగ్ నట సావిత్రి. ఒకవేళ యాక్టింగ్ చేయడానికి ఆ సొప్పు చూసి పెడమని 2 దింగురే. ఇది అల్ల పెడితే ఇంకటి కూడా దగ్గరకు వచ్చా కానీ రాడ్ వచ్చి కూడా వేస్తాను. లేదు లేదు నాకు తెలిసిరా నీ శనక్కి జిప్పేసారు, దోమలు వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్పురా అసలు ఏంటి అక్కడ స్టోరీ? మనం క్యాంపింగ్ చేద్దాం, ప్లేస్ చెక్ చేసుకుందాం అన్నా కదా, అసలు ఏంటి అక్కడ స్టోరీ? అది రంపచోడవరం లోపలికి వెళ్ళాలి. నేను ఒకసారి కోత మిషన్ కూడా వెళ్ళాను, మా ఊడు నేను. వెళ్ళినప్పుడు అక్కడ భోజనం పెట్టారు. భోజనం పెట్టి ఆకు అదే ప్లేట్ ఉంటుంది కదా, అది తినేసాక భోజనం చింపేసి తినేసాక ప్లేట్ పాడేస్తుంటే పాడేయకండి, ఇలా చింపేసి పాడాను అన్నాడు. ఎందుకన్నా అంటే లేదన్నా నువ్వు చెప్తే వెళ్ళిపోతావు, నేను ఇప్పుడు చెప్పను, పొద్దుపోయాక అది చెప్తాను తర్వాత అన్నాడు. అంటే లేదని చెప్పి పర్లేదు ఏమవుతుంది ఏమని చెప్తాను అన్నాడు. తర్వాత చెప్పాడు మాట, ఇక్కడ చేతపళ్ళు అవి పెడతారు, అందుకని మీ ప్లేట్లు చింపేసి పాడేమన్నాను. అలా పాడైపోయారంటే మళ్ళీ పోయి మీకు పెట్టినట్టు అవుతుంది, మీరు ఇక్కడికి ఎప్పుడో వచ్చారు కదా, ఎవరో తెలియదు కదా, అలాగని చెప్తే అప్పుడు చింపేసి పాడేసి అనమాట. అది జరిగింది. అంటే చూడండి అది అంత డేంజర్ ప్లేసో. ఇంకోటి ఏంటనుకుంటున్నారు అక్కడ, ఎలాగంటే ఇది కూడా తెలుసు నాకు, చాలామంది చెప్పారు. అంటే ఇప్పుడు చేతపడి పెడతాం, దాని తర్వాత ఎలా అనుకుంటున్నారో ఒక దయ్యాన్ని ఆవహింతారనమాట చేతిలో గ్రిప్లో పెట్టుకోవడానికి. ఒక బండిలాటితో తయారు చేస్తారు, దాని తర్వాత దాంట్లోని ఎలా అంటే నరికేసి మేకతలకి దాంట్లో పెట్టి రక్తం అందులో పెట్టి రక్తం పామేసి దాన్ని రోడ్డు మీద కుదులుతారనమాట. అదొకటి, అలా చాలా చాలా ఉంటాయి అటు సైడ్. అయితే ఆ ప్లేస్ ఇటుకి అనుకున్నాడు అనమాట, అక్కడ చేద్దారనేసి అంటున్నాడు. కాకపోతే ఈ క్యాంపింగ్ వీడియో అయిపోయిన తర్వాత వెళ్దాం, ఆ ప్లేస్ అనేది చెక్ చేసుకుందాం, అసలు వేయగలమా, అది ఫారెస్ట్ ఏరియా ఒకటి పర్మిషన్ ఉంటుందా లేదనేది, అదనమాట మెయిన్ టాస్క్. అదండి స్టోరీ. అది ఈ స్టోరీ వినడానికే భయంగా ఉంది. అదే ప్లేస్లోకి వెళ్ళి క్యాంపింగ్ చేస్తే మన నలుగురికి చేతబడి చేస్తారో లేకపోతే మాకు ఏమొద్దో తెలదు. అటువంటి ప్లేస్ చాలా భయంకరంగా ఉంటుంది దారి, ఫోన్ సిగ్నల్ అనేది ఉండదు. ఇప్పుడు అటువంటి ప్లేస్లో క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మేము క్యాంపింగ్ అక్కడ వేయాలో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో ఎక్కువ కామెంట్లు కానీ వచ్చినాయి అంటే ఖచ్చితంగా మేము క్యాంపింగ్ చేస్తాక ట్రై చేస్తామండి. గుడ్ మార్నింగ్ అండి. మేము ఇప్పుడే లేసామన్నమాట. పొద్దున్న బయట విజువల్స్ ఉండే మంచు చితక్ కురిసేస్తుంది, మామూలుగా లేదు బయట విజువల్స్. ఇదంతా వర్షం అనుకుంటారు, మంచు. రాత్రి 1 గంట టైంకండి ఇగో ఇలా కాపాడుతుంది చూడండి. అటు సైడ్ ఏదో సౌండ్ వచ్చిందనమాట. నేను రికార్డ్ చేశాను కానీ అది సరిగ్గా వినపడి చావలేదు. నేను ఆ సౌండ్స్ వచ్చాక వీళ్ళందరినీ లెగ్గొడుతున్నానండి, అరుతున్నాను, రేపు లేకంటారా అని. ఎవరు లెగుతలేదు. నేనే ఇంకా కొంచెం అప్పటికే నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్రలోంచి లేచిపోయి నేను కెమెరా ఆన్ చేస్తాను మర్చిపోయి యూట్యూబ్లో పోయింది. యూట్యూబ్ నుంచి ఎందులో పోతుంది, కెమెరా ఆన్ చేస్తలేదు నేను. వెంటనే తర్వాత మళ్ళీ కెమెరాలోకి వెళ్ళి అప్పుడు రికార్డ్ చేశాను అనమాట. అప్పుడు వినిపించిన సౌండ్స్ మాకు. అయినా పొద్దున్న ఇక్కడ అయితే యూజువల్స్ చూడండి మామూలుగా లేదు. రాత్రి అంత భయంకరంగా ఉంది ఇక్కడ. కానీ ఇప్పుడు చూడండి మంచు కుర్తా కొండలపై నుంచి చాలా అందంగా ఉంది కదండి. రాత్రి ఇంటిదండి భోజనం తినే టయానికి పోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. అందుకే దానికోసం భోజనం కొంచెం పక్కకి తీసాం. భోజనం ఇప్పుడు పెడతాం. నీకోసం సపరేట్గా ఉంచామే, నువ్వు ఇక్కడ సచ్చిలా ఉన్నావని. అయినా తినకుండా పోయావు. గుడ్డుదా ఏంటది నెదుక్కుంటుంది. అడుగోండి సూర్యమే చెట్ల మధ్య నుంచి వచ్చాడు పైకి. ఇంకెలాగో సూర్యమే వచ్చేస్తుంటాయి కాబట్టి అండి మంచిగా మంటగా అవుతా ఒక కాఫీ పెట్టుకుందామండి. అది కూడా బ్లాక్ కాఫీ అనమాట అండి. మనం తాగడానికి బ్లాక్ కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. అమ్మ తేలిగ్గుందండి కాఫీ తాగితే. సూర్యమై ఉండి కొలితే పైకి వెళ్ళిపోతున్నాడండి. అలాగే మంచు కూడా తగ్గిపోతుంది అనమాట. మంచు వెళ్ళిపోయిందంటే ఈ ప్లేస్ అందంగా ఉండదండి. అందుకే మన బుజ్జిగాని తీసి మంచు వెళ్ళకముందే పైకి ఎక్కరేసి ఎలా ఉందో చూద్దామండి. మన బుజ్జిగాడు పైకి వెళ్తాకి సిద్ధమైపోయాడండి. ఇంకా పైనుంచి చూసుకోండి ఎలా ఉందో విజువల్స్ మొత్తం.
డ్రోన్ అయితే భలే ఎగరేసానండి. ఇక్కడ ఉన్న ఖాళీ ప్రదేశం అంతా భలే కాబట్టి పైనుంచి మన టెంట్ కూడా అందంగా ఉంది. ఆ పక్క ఊరుని కూడా తీసారు, అది కూడా చాలా అందంగా వచ్చింది. ఇంకా సూర్యమై ఉండి కొలిది పైకి వెళ్ళిపోతున్నాడండి. మనం కూడా వెళ్ళిపోదాం, ఇంకా క్యాంపింగ్ టెంట్ అది తీసేద్దాం. సామానం అంతా ప్రతిదీ నీట్ గా సర్దేసామండి. ఇంకెవరి బ్యాగులు తీసుకుని కిందకి వెళ్ళిపోవడమే అదన్నమాట అండి. ఈ కొండపైన నైట్ క్యాంపింగ్ అలా జరిగింది. అసలు మేము ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అనమాట. మేము చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకుని వచ్చాం అనమాట ఇక్కడికి. అంటే ముందుసారి వచ్చినప్పుడు ఏడుపు సౌండ్లో వినపడింది, కానీ నైట్ ఏమో అంత భయంకరంగా ఏమీ లేదు. అంటే అన్ని రోజులు మనం అవ కాదండి. నిజానికి అయితే మేము ఏది అబద్ధం ఆడకుండా చేసాం, కానీ కొన్ని అబద్ధం ఆడి చేయొచ్చు. ఇక్కడ ఎవరు లేరు, మాకు నచ్చినట్టుగా కల్పించి చేయొచ్చు. మేము ఎప్పుడు అలా చేయలేదండి, ఉన్నది ఉన్నట్టుగానే చేసాం. మీకు ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము ఎక్కడ మోసం చేయలేదు, ఏది చేయలేదు, కానీ మేమైతే పూర్తిగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చామండి. ఎందుకంటే అటు సైడ్ గజ్జల సౌండ్ వినపడ్డది అక్కడే దగ్గరే. దాని తర్వాత మాకు ఈ ప్లేస్లో ఒకసారి క్యాంపింగ్ చేసినప్పుడు ఏడుపు సౌండ్ కూడా వినపడ్డది. ఇదైతే నిజం, ఇదైతే అబద్ధం కదేరా. అయితే అలా జరిగిందనమాట. అయినా మీరు తిడతాం కామనే, మేము పడతాం కామనే. మీరు ఏదోటి అంటారో మేము ఎంత నమ్మిదారన్నా మీ ఇష్టమండి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మేము ఉంటామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో అయితే మీకు గుర్తుంది కదా, మంచి డేంజర్ ప్లేస్కి వెళ్తాం. ఎందుకంటే ఆ ప్లేస్ ఎంచుకున్నది ఫస్ట్ అక్కడ వేయాలి క్యాంపింగ్. శనక్కిగడ అక్కడ నుంచి ప్లేస్ చెక్ చేసుకుంటాకి వెళ్ళినప్పుడు శనక్కిగడ వాళ్ళ అబ్బాయికి బాగలేదు, అంటే ఎలా అంటే తులుకు పడుతుంది అనమాట. అందుకే ఆ ప్లేస్కి వెళ్ళలేదు, ఎందుకో డేంజర్ అని చెప్పి ఈ ప్లేస్ ఎంచుకున్నాం. ఈ ప్లేస్లో కూడా పెద్ద ఏమీ అనిపించలేదు. నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో అయితే అలాగ ఉండదండి. మంచి డేంజర్ ప్లేస్కి వెళ్తాం. ఎందుకంటే మీకు తెలుసు కదా, చెప్పాం కదా, ఆ ప్లేస్కి వెళ్తే మీరైతే ఈ వీడియో ఎంతవరకు చూసారంటే దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఉంటామండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. అంతవరకు బాయ్ బాయ్.